నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించేందుకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమాలు భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం నియోజకవర్గంలో శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్న ఆలయాలు ప్రకటించిన ఎమ్మెల్యే పులపర్తి. తణుకు పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు కృషి మున్సిపల్ సమీక్షా సమావేశంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకు కోర్టులలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లలో 1177 కేసుల రాజీ ఆధ్వర్యం వహించిన 4వ అదనపు జిల్లా జడ్జి శ్రీదేవి. తణుకులో ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు పాల్గొన్న వాకర్స్ క్లబ్ నాయకులు సభ్యులు. సంగీత సేవారత్న బిరుదును అందుకున్న తణుకు సంగీత కళాశాల ప్రిన్సిపల్ కమలాదేవి అభినందించిన సంగీత ప్రియులు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజలకు పిలుపునిచ్చిన తాడేపల్లిగూడెం ఆర్డీఓ సూర్యారావు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు మృతి సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు. గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం రాజమండ్రిలో చెప్పిన రాష్ట్ర మంత్రి నారాయణ. పాల్గొన్న మరో మంత్రి దుర్గేష్. ఆత్రేయపురం మండలంలో జరిగే రైతుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వాడపల్లి వెంకన్నను పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు మొక్కుబడులు తీర్చుకున్న ప్రజలు. వ్యయ ప్రయాసాలు లేకుండా లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందొచ్చు ఏలూరులో వివరించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి. నియోజకవర్గంలోని 2 ఆలయాల అభివృద్ధి పునర్నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు నిధులు మంజూరు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు భీమవరంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పారు. వీరవాసరం మండలం మడుగు పోలవరం గ్రామ పరిధిలోని జొన్నలపాలెం భీమవరం మండల చినామురం గ్రామంలోని కొత్తపేట శ్రీరామాలయం పునఃనిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం 20 లక్షల రూపాయలు కేటాయించిందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కలిగించేందుకు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా వైద్యంతో పాటు మందులను కూడా అందించడం జరుగుతుందని అన్నారు. ప్రతి మహిళ తరచూ వైద్యశాలలకు వెళ్లి ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని సూచించారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత వైద్యున్ని సంప్రదించి నివారణ చికిత్సలు పొందాలని కోరారు. తణుకు పురపాలక సంఘ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని సూచనలు సలహాలు ఇచ్చారు. ఇందులో భాగంగా వార్డుల వారీగా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 16 కోట్లు శాంక్షన్ అవ్వగా పనులు పూర్తి చేసినట్లు ఆర్మిల్లి వివరించారు. తణుకు మున్సిపాలిటీలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వాటితో పాటుగా మనం చేయబోయేటటువంటి వర్క్స్ అన్నిటికీ కూడా మీతో షేర్ చేసుకుని ఇంకా ఏదైతే ప్రయారిటీ వర్క్స్ ఉన్నాయో ఆ ప్రయారిటీ ప్రకారం ఏ వాటికి ఇప్పుడు వరకు ఎంత స్పెండ్ చేసాం అనేది కూడా కూడా రివ్యూ చేసుకుని తక్కువ స్పెండ్ చేసినటువంటి వాటికి ఎక్కువగా కొంచెం ఈ 16 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది కనుక కొత్త కాలనీలో రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటివన్నీ కూడా చాలా రిప్రజెంటేషన్స్ మీ దగ్గరికి వచ్చినాయి, మా ఆఫీస్కి వచ్చినాయి, మా నాయకుల ద్వారా వచ్చినాయి. అన్ని కూడా కన్సల్టేట్ చేసి మనం పెట్టుకున్నాం కనుక దాని మీద ప్రయారిటీ ప్రకారం మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇందులో మనం చూసుకుంటే వివిధ స్కీమ్స్ కింద సీఎం గారి ఇన్సూరెన్స్ కింద వచ్చినవన్నీ కూడా ఎంతంత ఫండ్ వచ్చింది, ఎంతంత వరకు మనం ప్రపోజల్స్ పెట్టాం, ఖర్చు పెట్టాం అనేది ఒకసారి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు పార్కులకి మెయిన్ ప్రయారిటీ ఇస్తాము. మనం కూడా ముఖ్యమంత్రి గారు త్వరలోనే మన తణుకుపట్నంలోని వర్చువల్ గా ప్రారంభించాలనేది ఒక పార్కులన్నీ కూడా ఎన్టీఆర్ పార్క్ కి దాదాపు 2 కోట్ల రూపాయలతో దాన్ని
రెనోవేషన్ ఇంకా అప్గ్రేడేషన్స్ చేయాల్సినటువంటి అవసరం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బసవరామకృష్ణ, బీజేపీ జనసేన పట్టణాధ్యక్షులు బొల్లాడ నాగరాజు, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, ఈ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు కోర్టుల ప్రాంగణాల్లో 4వ అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి అధ్యక్షతన శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లలో 1177 కేసులను రాజీ చేశారు. ఇందులో 11 మోటారు వాహనాల ప్రమాద బీమా కేసుల్లో 46,15,000 రూపాయలను ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కక్షిదారులను ఇప్పించారు. అలాగే అన్ని రకాల 10 సివిల్ కేసులను రాజీ చేసి 22,38,000 రూపాయలతో పాటు 7 చెక్ బౌన్స్ కేసుల్లో 5,92,250 రూపాయలను అందజేయించారు. ఇంకా 236 క్రిమినల్ కేసులు, 903 న్యూసెన్స్ కేసులు, 10 BSNL టెలిఫోన్ బకాయి కేసులను రాజీ చేసి సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ కె కృష్ణ సత్యాలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్ ఆశీర్వాదం పాల్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జి స్వర్ణ, రెండవ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కె కృష్ణవేణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాంతి ప్రసాద్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ స్టేషన్ అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఆకాశానికి దగ్గరలో ధరలు, నీటి ఎద్దడి, గాలి ఆడని అపార్ట్మెంట్లలో జీవితాలు, లెక్కలు తప్పుతున్న జీవితాలతో బితుకుబితుకుమంటూ రోజుల్ని గడుపుతున్న బతుకులు, అంతా మిథ్య అనే వాదంలోకి, వేదాంతంలోకి దిగిపోయిన మధ్యతరగతి ప్రజలు, పని ఉంటేనే గాని పూటగడవని పేదరికంతో అధిక శాతం ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం జరిగింది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు అన్నట్టుగా ప్రజలే దేశానికి నిజమైన ఆస్తి. ఏ దేశమైనా ప్రగతి పదంలో పయనించాలంటే మానవ వనరులు ఎంతో అవసరం. అయితే అధిక జనాభా కొన్ని దేశాలకు పెను సవాలుగా పరిణమిస్తుంది. మితిమీరిన జనాభా దేశ భౌతిక, ఆర్థిక, సాంఘిక అంశాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. 2020 మార్చి నెలలో జరిగిన జనాభా లెక్కల సేకరణ ప్రకారం ప్రపంచ జనాభా 780 కోట్లకు చేరింది. జనాభా పెరుగుదలను జనాభా విస్ఫుటం అని మేధావులు పేర్కొంటున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల జనాభాను విశ్లేషిస్తే అన్ని దేశాల్లోనూ ఈ పెరుగుదల ఇబ్బడి ముబ్బడిగా ఉంది. మరికొన్ని దేశాల్లో ఆశించిన స్థాయిలో జనాభా పెరగక అక్కడ ప్రభుత్వాలకు ఇబ్బందికర పరిస్థితులను కల్పిస్తున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఐరోపా, ఉత్తర అమెరికా ప్రాంతాల వారు తమ జనాభాను ఎలా పెంచుకోవాలో అని తలమునకలవుతున్నారు. ఆసియా దేశాలలోనే జనాభా పెరుగుదల మరీ అధికంగా ఉంది. ఈ దేశాలలో పాలకులు జనాభా నియంత్రణ కోసం నానా తంటాలు పడుతున్నారు. చైనా, భారత్లలో ఇప్పటికే విడివిడిగా జనాభా 100 కోట్లకు పైగా దాటింది. 140 కోట్ల జనాభాతో మన దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉండగా చైనా 2వ స్థానంలోకి చేరింది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాలు జనాభా పెరుగుదలతో పోటీ పడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు సంబంధించి 1895లో తొలిసారిగా ప్రచురించిన మద్రాస్ ప్రెసిడెన్సీ మాన్యువల్లో ఇచ్చిన జనాభా వివరాల ప్రకారం కేవలం 3,800 మంది ఉండగా ప్రస్తుతం 2011 జనాభా లెక్కల సేకరణ ప్రకారం 76,179 మంది ఉన్నారు. అన్ని చోట్ల జనాభా పెరుగుదల ఇలాగే ఉంది. 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లు దాటడాన్ని గమనించిన ఐక్యరాజ్య సమితి దీనిని అదుపు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలనే లక్ష్యంతో ప్రతి ఏటా జూలై 11న జనాభా దినోత్సవాన్ని ప్రకటించాలని అన్ని దేశాలను ఆదేశించింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రపంచ ప్రజలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన వాకర్స్ క్లబ్ నాయకులు కోడూరి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సభలో పేరుచర్ల కృష్ణంరాజు మాట్లాడుతూ పెరిగిన జనాభా వల్ల వస్తున్న సమస్యలను వివరించారు. జనాభా 800 కోట్లుగా ఉంది. ప్రస్తుతం అది భారతదేశం, చైనా దేశాల్లో విస్తారంగా పెరుగుతుంది. దీనికి సరైనటువంటి ఆరోగ్య విషయాలు అన్నీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. గాలి, నీరు అంతా శుభ్రంగా ఉంచుకోవటాలు కానీ, విద్యా, వైద్యం, చిన్నపిల్లల ఉపాధి, ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం కాపాడుకోవాల్సింది ఉంది. మనిషికి నీరు, గాలి స్వచ్ఛందంగా ఉండాలి. అది కూడా మనం ప్రకృతిని కాపాడుకోవాల్సి వస్తుంది. జనాభా పెరగడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమై ఉన్నాయి.
చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం అవుతుంది. చిన్న కుటుంబంగా ఉంటేనే ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతుంటాం, అది ఆరోగ్యానికి హానికరం కాబట్టి దాన్ని నియంత్రించాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మన నడవడికలు మార్చుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. జనాభా పెరుగుదల ఉంది. 10 రూపాయల అవసరం 10,000 అవసరంగా మారిపోయింది. ఈ రోజున చాలా ఇబ్బందులు ప్రతి మనిషి ఎదుర్కొంటున్నారు. జనాభా దృష్టిలో పెట్టుకుని మనం జనాభాను నియంత్రించుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో క్లబ్ నాయకులు కడియం వెంకటేశ్వరరావు, మునవర్తి వెంకటేశ్వరరావు, మేడికొండ నాగయ్య, కాసకాని సత్యనారాయణ, తోట రవి, చెర్ల వెంకటేశ్వరరావు, దొరా వెంకటేశ్వరరావు, రెడ్డి శ్రీనివాస్, తుమ్మలపల్లి వెంకట సత్యనారాయణలు పాల్గొన్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 15వ తేదీన భీమవరం పట్టణంలో నిర్వహించనున్న సభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముద్రూరి ప్రసాదరాజు తెలిపారు. తణుకు వైసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు జగన్ సభకు రైతులతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం నియోజకవర్గంలో పర్యటించబోతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా చేపల రైతుల యొక్క సమస్యల మీద రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా భీమవరంలో ఆయన రైతులకి మద్దతు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేయటం జరిగింది. ఉదయం 10 గంటలకి మరి లూథరన్ హై స్కూల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడి నుంచి విష్ణు కాలేజీకి వెళ్ళేటువంటి రోడ్డు ఉండి బైపాస్ రోడ్లో రైతులతో మరి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి రైతులతో సంఘీభావంగా వారు మరి మాట్లాడతారు, ఇంటరాక్షన్ ఉంటుంది. జిల్లాలో ఉన్నటువంటి నలుమూలలా ఉన్నటువంటి రైతులే కాకుండా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని విజయవంతం చేయాలని మేమందరం కూడా మరి కోరుతూ ఉన్నాం. ఈ సమావేశంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కొట్టు నాగు, పట్టణాధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, నాయకులు వెలగల సాయిబాబారెడ్డి, చోడే గోపికృష్ణ, బిరుచుకోట చింతన్న, షేక్ జిలానీలు పాల్గొన్నారు. శాస్త్రీయ సంగీత అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న తణుకు రాయసం రాజ్యలక్ష్మి సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ బమిడి కమలాదేవికి కృష్ణా జిల్లా గూడూరుకు చెందిన సిరాజ్ ఆన్లైన్ కమ్యూనిటీ మ్యూజిక్ స్కూల్ తరపున సంగీత సేవారత్న బిరుదును అందించి గౌరవించారు. ఈ మేరకు వ్యవస్థాపకులు ఫ్లూట్ ఫనీ డైరెక్టర్ గురజ శ్రీదేవులు స్వయంగా తణుకుకు విచ్చేసి ఈ పురస్కారాన్ని కమలాదేవికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కమలాదేవి మాట్లాడుతూ తణుకులో నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమాలను వివరించారు. మా తణుకు శాస్త్రీయ సంగీతంలో పరమాత్మ కొన్నాళ్ళు నా చేత పాడించుకున్నాడు. 50 ఏళ్ళ నుంచి శిష్యులకి నా చేత బోధింపజేస్తున్నాడు పరమాత్మ. శాస్త్రీయ సంగీతంలో తణుకు కూడా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొచ్చి అద్భుతంగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. అందున స్త్రీలే నిర్వహణలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు అన్న ఒక మాట ఆ తణుకు తెచ్చుకుంది చూశారు. అది నా జీవితం ధన్యమైందనడానికి దానికి మేము గుర్తించామని సంగీత సేవారత్న. ఏం సంగీతానికి నేను సేవ చేశానో నాకు తెలియదు, కానీ త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దైవము మెచ్చును లోకులు మెత్తురు అంటాడు అన్నమయ్య. అక్షరాల నిజం అది. దానికి ఇవే సాక్ష్యం. ఈ అద్భుతమైన అవకాశాన్ని సంగీత ప్రపంచం నాకు అందించినందుకు ఆ శాస్త్రీయ సంగీత ప్రపంచం తరఫున మరోసారి వినమ్రపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ సీనియర్ మేనేజర్ బెమిడి విశ్వనాథ శర్మ, త్యాగరాజ ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు చిలుకూరి సుజాత, సభ్యులు ఎవటూరి ప్రమీల, నన్నయ్య భట్టారిక పీఠం కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మ, డాక్టర్ టి వీరలక్ష్మి, న్యాయవాది బమిడి రామకృష్ణ,
చిట్టా రామలక్ష్మి, చల్లా అన్నపూర్ణలు పాల్గొన్నారు. పెరవలికి చెందిన హిందూ ధర్మ పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో తణుకు భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో సహస్ర గల ఏకాదశ సహస్ర హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ విద్యాసంస్థలకు చెందిన 1008 మంది చిన్నారులు 11 సార్లు పారాయణం చేసి అవగాహన పెంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చీమకుర్తి నాగభూషణం మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రోధి చేసి చక్కని భావి భారత పౌరుల్ని తయారు చేయనటువంటి సత్సంకల్పంతో పిల్లల్లో సత్సంకల్పాన్ని మంచి మేధాశక్తిని పెంచేటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి హనుమాన్ చాలీసాని నేటి తరం చిన్నారులకు చేయాలనే సంకల్పంతో హిందూ ధర్మ పరిరక్షణ సేవా సమితి పెరవరి వారి ఆధ్వర్యంలో ఇది పాఠశాల యాజమాన్యాలతో 1008 మంది చిన్నారులతో 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతూ ఉన్నది. పిఠాపురానికి చెందిన విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో తణుకు పట్టణ పరిధిలోని పైడిపరులో శనివారం మొక్కలను నాటి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మొక్కలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఏలూరు జిల్లా ఇప్పుడున్న ఈ కాలంలో ఇప్పుడు ఇద్దరు పిల్లలు చూశాను. వీళ్ళు ఇప్పుడున్న టైంలో యాక్చువల్గా అందరూ కూడా సెలవులు పెట్టుకోవడం ఇలాంటి కార్యక్రమాలు రావడం అనేది చాలా అరుదు. భోజనం చేయకపోతే సెలవు నుంచి సెలవు చూపిస్తూ చూపడం జరుగుతుంది. అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేవి కూడా పాడైపోతున్నాయండి. ఇలాగ మన పీఠాధిపతులు ఉండడం బట్టి ఇప్పటికీ కూడా మన భారతదేశం యొక్క సాంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు అన్నీ కూడా ఇంకా ఉన్నాయంటే కారణం ఇలాంటి ఆధ్యాత్మిక పీఠాలు ఉండడం అనేది మన అదృష్టం అని చెప్పి భావిస్తున్నాను. గుడికి వెళ్ళండి, టెంపుల్కి వెళ్ళండి, మసీద్కి వెళ్ళండి, వెళ్ళినప్పుడు నేను ఏ తప్పు చేయకూడదు, నేను నా భార్య నా కుటుంబం బాగుండాలి అని కోరుకుంటే ఆటోమేటిక్గా ఆ కుటుంబం బాగుండడంతో పాటు చుట్టుపక్కల అందరూ బాగుంటారు, గ్రామం బాగుంటుంది, భారతదేశం కూడా ప్రపంచ నెంబర్ 1గా ఉంటుంది. ముఖ్యంగా నేను పైడిపల్లి గ్రామంలో చూశాను. నైట్ 11 అయినా 12 అయినా సరే పిల్లలు రోడ్డు మీద ఉన్నారు. దాని కారణం ఎవరు? మనమే. మన పిల్లవాడిని అలా నైట్ 9 అయింది ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి భయం అంటే ఖచ్చితంగా వస్తాడు. ఉభయ గోదావరి జిల్లాల పీఠం కోఆర్డినేటర్ అడపాల నాగ వెంకటరత్నం అధ్యక్షతన నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో ఉమర్ అలీషా సాహితీ సమితి కార్యదర్శి దాయిన సురేష్ చంద్రాజీ, ఉపాధ్యక్షులు టి మురళీకృష్ణ, సభ్యులు టి సాయి వెంకన్న బాబులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమాన్ని చేపట్టింది. గత నెల 15 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి 2 సార్లు స్వయంగా తాడేపల్లిగూడెం వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి వెళ్లారు. మరొక 3 రోజులు మాత్రమే గడువు మిగిలింది. ఈ నేపథ్యంలో దీనిపై ఆర్డీఓ ఎం సూర్యారావు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో శాఖల సమన్వయంతో సర్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందని వెల్లడించారు. 75,545 మంది
వారికి ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ని తిరిగి ఇవ్వడం జరిగింది. అది 81%, 81.83%గా నమోదైంది. అదేవిధంగా వివిధ కారణాల ద్వారా ఫామ్స్ రిటర్న్ రానివి అన్కలెక్టబుల్ కేటగిరీ కింద 5,876 మందిని గుర్తించడం జరిగింది. ఇందులో డెత్ ఓటర్లు 3,999 మంది, అన్ట్రేసబుల్ ఎవరో ఓటర్ ఐడెంటిఫై కానివి 107 మంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.